ఒక్క అవకాశం ఇవ్వండి, భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. నా లక్ష్యం ఒకటే, అసమానత లేని సమాజ నిర్మాణం. డబ్బున్న ధనికుడిని కాదు, సామాన్య కుటుంబం నుంచి వచ్చా. తనకు ఎంపీ అభ్యర్థిగా ఒక్కసారి అవకాశం కల్పిస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇగో డబ్బున్న ధనికుడిని కాదు, సామాన్య కుటుంబం నుంచే వచ్చా అంట. ఇక్కడ విషయం ఇది ఆయన అంటారు, డబ్బున్న ధనికుడు కాదు సామాన్య కుటుంబం నుంచి వచ్చా అంటారు కదా. అసలు సామాన్యుడు బూరనరసేగౌడ్ పాప ఆయన ఒక గౌడ బిడ్డ, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి ఆయన వచ్చి ఒక డాక్టర్గా స్థిరపడ్డాడు. వాస్తవంగా స్థిరపడి ప్రజలకు మంచి వైద్యాన్ని అందించి ఈరోజు ప్రజాసేవ కోసం ఈరోజు మళ్ళీ రాజకీయాలకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో ఈయన డాక్టర్ జేఏసీ తరపున చాలా కీలక పాత్ర పోషించాడు. వాస్తవంగా ఆ తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం వల్లనే కేసీఆర్ పిలిచి ఈయనకు భువనగిరి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ గెలిచిన తర్వాత 2014 నుంచి 2019 వరకు ఈరోజు భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు బూరనరసేగౌడ్. మొన్న 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వాళ్ళ ఆధిపత్యం వాళ్ళు నిలుపుకోవడానికి ఈరోజు ఈయన పోటీ చేస్తే 10,000 20,000 తేట్ల ఓట్లతో మాత్రం ఓడిపోవడం జరిగింది. ఈరోజు చామల కిరణ్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళా చూడండి, ఈ గౌడ బిడ్డ పైన వీళ్ళు ఏ విధంగా గౌడ బీసీ బిడ్డ పైన ఏ విధంగా వీళ్ళు కుట్ర చేస్తున్నారో ఒక్కసారి మనం గమనించాలి మిత్రులారా. ఈ చామల కిరణ్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మా ఏంది? చామల కిరణ్ రెడ్డి ఎవరు? ఆయన ప్రజాసేవలో ఎప్పుడున్నాడు? భువనగిరి ప్రజలకు ఏం చేసిండు? భువనగిరి ప్రజలకు తెలుసా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయినంత మాత్రాన తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చేసి ప్రజల మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం, మాటలు కూడా చక్కగా రావన్నా. ఎన్నికల ప్రచారంలో ఒక ఇంటర్వ్యూ చేస్తే మీరు గెలుస్తాం ఎంత మెజార్టీ వస్తుంది అంటే చెప్పలేకపోతున్నా. అంటే ఓటమికి దగ్గరగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళకు ఓటేసే కంటే ఇలాంటి బూరనరసేగౌడ్ లాంటి ఒక ఇంటెలెక్చువల్స్కి, ఒక చదువుకున్నటువంటి వాళ్లకు కనుక మనం ఓట్లేస్తే ఈయన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది కదా. ఒకవేళ భువనగిరికి ఒక హైవేలు కానీ లేకపోతే రైల్వే లైన్ సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ బూరనరసేగౌడ్ కొట్లాడి సాధించగల బిడ్డ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నప్పుడే ఏమికి సంబంధించిన దానిలో ఆనాడు ఎవరు ఏది జేపీ నడ్డా, ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఏదో ఉండే, వైద్య శాఖ మంత్రి ఉండే. వాస్తవంగా జేపీ నడ్డా తోటి కొట్లాడి ఎయిమ్స్కు సంబంధించినటువంటి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ మిగతా అన్ని విషయాల్లో తీసుకొచ్చినటువంటి బిడ్డ బూరనరసేగౌడ్. అంత కమిట్మెంట్తో పనిచేస్తాడు ఆయన. కానీ చామల కిరణ్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి దగ్గర ఈరోజు బానిసలాగా చెంచలాగా పనిచేస్తే తప్ప భువనగిరి అభివృద్ధి కోసం పనిచేయడు. ఆయన చేసేటువంటి పని ఏంటంటే రేవంత్ రెడ్డికి చెంచలాగా పనిచేయాలి. అదేవిధంగా ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ని వాళ్ళ ఆధిపత్యాన్ని కొల్లగొట్టడానికి ఈయన ప్రయత్నం చేస్తారు తప్ప భువనగిరి అభివృద్ధి కోసం పనిచేయడు. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే మిత్రులారా, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఈయన నిధులు తీసుకురాగలుగుతాడా లేదా బూరనరసేగౌడ్ నిధులు తీసుకురాగలుగుతాడా? ఒక్కసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఓట్లేయాలి. గతంలోనే 2019లోనే మీరు ఈ బూరనరసేగౌడ్ను ఓడించి ఈరోజు కొంత ఇబ్బందికర పరిస్థితిలో పడ్డారు. వాస్తవంగా నిజంగా మీరు కనుక బూరనరసేగౌడ్ని గెలిపిస్తే కనుక ఆయన జీవితంలో ఎక్కడ కూడా మచ్చలేదు. వాస్తవంగా చాలా నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి బిడ్డగా మనందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. స్కీములు కూడా ఆయన పేరు మీద ఏమీ లేవు. నిజంగా మళ్ళీ మీరు అధికారులకు ఆయనకు ఎంపీగా గెలిపిస్తే కనుక ఖచ్చితంగా ఆ బిడ్డ పెద్ద ఎత్తున మీకు అభివృద్ధి చేసుకుంటాడు. పెద్ద ఎత్తున భువనగిరి నిధులు తీసుకురాగలుగుతాడు. పెద్ద ఎత్తున హైవేలు కానీ రైల్వే లైన్ విషయంలో కావచ్చు, ఇంకా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నిధుల విషయంలో భారీ ఎత్తున తీసుకొచ్చేసి ఈరోజు భువనగిరిని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి బిడ్డ బూరనరసేగౌడ్. మరి అలాంటి వాళ్ళని గెలిపించుకుంటారా? లేకపోతే ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డికి చెంచాగిరి చేసి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం బండి కొట్టడానికి ప్రయత్నం చేసేటువంటి చామల కిరణ్ రెడ్డి కొట్టేస్తారా? తేల్చుకోవాల్సిందిగా భువనగిరి ప్రజలు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.